రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కలహ ప్రియులకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు, తన్నులాటలు, వ్యక్తిగత దూషణలు, పరస్పర ఆరోపణలు, దందాలు, పంపకాలు, పోట్లాటలు ఇవన్నీ కాంగ్రెస్ కు సహజ కవచకుండలాలు. ఆ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఇదే తంతు. జనం గురించి పట్టించుకోరు, పరిపాలన అసలే పట్టదు, సంక్షేమం అభివృద్ధి గాల్లో దీపాలు. ఎంతసేపు వారికి పదవులయ్యావే. స్వప్రయోజనాలు తప్పించి ప్రజా ప్రయోజనాలు పట్టవు కాంగ్రెస్ వాళ్లకు. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే దుస్థితి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం విశ్వాసం లేదని తేలిపోయింది. నిత్యం ఎవరో ఒక మంత్రితో ముఖ్యమంత్రికి పేచీలు, విభేదాలు, వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె పేల్చిన తూటాలు ఎంత రచ్చ సృష్టించాయో చూస్తూనే ఉన్నాం. కవాటాల పంపకాల్లో వచ్చిన తేడాలే మంత్రులకు, ముఖ్యమంత్రికి మధ్య గొడవలకు కారణమనే గుసగుసలు గాంధీభవన్ పరిసరాల్లోకి వెళ్తే కథలు కథలుగా వినిపిస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే శనిశకునం. సర్కార్ కొలువు తీరడమే కలహాలతో షురువైంది. కొత్తలోనే సీఎం రేవంత్ రెడ్డికి, సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇప్పుడు మంత్రికి తెలియకుండానే సాగునీటి శాఖలో నేరుగా సీఎం నిర్ణయాలు తీసుకునే వరకు వచ్చింది. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఇటు స్టేజీ మీద కలిసినప్పుడల్లా రేవంత్ బట్టి ముసిముసి నవ్వులు నవ్వుతున్నా ఇద్దరికి లోపల కుతకుత ఉడికిపోతున్నది నిజం. బట్టి మీద కమిషన్ల ఆరోపణలు, పదవుల పంపిణీలో సీఎం ఆధిపత్య ధోరణి ఇవన్నీ ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలకు దారితీశాయి. ఇక మరోవైపు రేవంత్ రెడ్డికి సొంత జిల్లా మంత్రి జూపల్లికి అస్సలు పొసగడం లేదు. ఎక్సైజ్ శాఖ వ్యవహారం ఇరువురి మధ్య పంచాయతీ పెట్టింది. దాంతో సీఎంఓకు జూపల్లి దూరమయ్యాడు. ఇక మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీతో రేవంత్ రెడ్డికి నిత్యం పోరాటం, నిప్పులరణమే. ముఖ్యమంత్రికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు మధ్య కూడా అనేక విషయాలపై గెట్టు పంచాయతీ నడుస్తోంది. ఇక ఎమ్మెల్యేలతో బంధం కూడా రేవంత్ కు అతకడం లేదు. అధికార పార్టీలో కుటుంబ పెద్ద లాంటి ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యేలకు ఉన్న విశ్వాసం రవ్వంతే. ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేల సంఖ్యతో రేవంత్ బలహీనత మరోసారి బయటపడింది. ముడుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సీఎం పై రోజు బాంబులు విసురుతూనే ఉన్నారు. వనపర్తిలో చిన్నారెడ్డికి, మేఘారెడ్డికి మధ్య బంధం బెడిసికొట్టింది. అక్కడ గురు శిష్యుల వార్ నడుస్తుంది. ఢిల్లీకి వెళ్లి కంప్లైంట్ చేసే వరకు వచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం కూడా రేవంత్ మీద నొయ్యకుండా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవులు ఇవ్వనందుకు సీఎం మీద అలిగారు. సీఎంకు అసలు టచ్లో లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ కలహాల కాపురానికి కారణాలు, రణాలు అనేకం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ఆది నుంచి అంతర్గత పోరు కొనసాగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీలో ఇప్పటికీ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలు అనేది నిత్యం ముఖ్యంగా మారినటువంటి పరిస్థితి. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూతురు చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం మంత్రి కొండా సురేఖకు లేఖ రాశారు. కొండా సురేఖ క్రమశిక్షణ సంఘానికి ఆ సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతము, ఆమె మాట్లాడిన దానికి తనకు సంబంధం లేదు, కుటుంబ బాంధిత్వానికి, వ్యక్తిగత అభిప్రాయానికి ఎలా అంటగడతారని చెప్పి ఆమె ప్రశ్నిస్తూ నాకు ఇచ్చిన ఏదైతే చౌకాదు నోటీసును ఉపసంహరించుకోవాలని అయితే ఆమె క్రమశిక్షణ సంఘానికి లేఖ రాశారు. ఇక వనపర్తిలో నియోజకవర్గంలో చేరాయి. వనపర్తి పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఏదైతే
సింగారెడ్డి టికెట్ల కేటాయింపుకు సంబంధించి డబ్బులు ఇవ్వడం వల్లే మేఘారెడ్డికి టికెట్ ఇస్తుందని ఆయన ఆరోపించడంతో అక్కడ ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తానని చెప్తున్నారు. గతంలో 9 సార్లు చిన్నారెడ్డికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. అలాంటప్పుడు ఆయనకు డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చినాకనే బీఫామ్ ఇచ్చిందా అన్న ప్రశ్న కూడా ఆయన ఎత్తుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినటువంటి మేఘారెడ్డి ఈ రోజు మరికొంతమంది నేతలతో భేటీ కానున్నారు. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పిసిసి క్రమశిక్షణ సంఘం ఇప్పటికే నోటీసులు అయితే సర్వ్ చేసింది చిన్నారెడ్డికి. అదేవిధంగా మరోవైపు మంత్రి కొండా సురేఖ షోకాజ్ నోటీసులు సంహరించుకోవాలి. సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని ఆమె ఇప్పటికే లేఖ రాసినటువంటి పరిస్థితి. చిన్నారెడ్డి వివరణ ఇవ్వాల్సింది ఈ రోజే చివరి రోజు కావడంతో ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆదిలాబాద్ సంబంధించినటువంటి నేతలకు కూడా పిసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. వారు కూడా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక కాంగ్రెస్ లో గొడవలు అనేది కామన్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆది నుంచి ఏదైతే ఈ గొడవలు కామన్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిన్న ఏదైతే 20 మంది ఎమ్మెల్యేలతో ఈ కాంగ్రెస్ లో నిత్యం పార్టీకి అటు ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి నేతలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని 20 మందితో ప్రెస్ మీట్ పెట్టాలని భావించినప్పటికీ 15 మంది ఎమ్మెల్యేలు హాజరై ఏదైతే సురేఖ విషయంలో కావచ్చు లేదా రాజగోపాల్ రెడ్డి చిన్నారెడ్డి లాంటి నేతలపై చర్యలు తీసుకోవాలి, చాలా మంది గుంటనక్కలు పార్టీలో ఉన్నారని చెప్పి వాళ్ళైతే ఆరోపించినటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి పైన నేరుగా టార్గెట్ చేస్తున్న క్రమంలో ఏ నేత సపోర్ట్ చేయడం లేదన్నటువంటి వాదన ఉంది. ఇప్పటి వరకు ఒక మంత్రి కూడా ఏదైతే మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కనీసం కౌంటర్ ఇవ్వలేదు. అటు ఎమ్మెల్యేలు కూడా ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహాయిస్తే ఓ ఎక్కువ ఎమ్మెల్యే కూడా ఏదైతే ముఖ్యమంత్రి పైన కొండా సుస్మిత చేసినటువంటి కామెంట్స్ పైన మాట్లాడినటువంటి పరిస్థితి. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ నుంచి రంగంలో దిగారు. స్వయంగా ఆయన డైరెక్షన్ మేరకు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఏదైతే ఖండించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయడంతో వారంతా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. చాలా మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినప్పటికీ 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్నటువంటి నేతలు చాలా సఫకేషన్ గురవుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చినటువంటి నేతల హవా కొనసాగుతుందనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ. ఇటు దీన్ని దృష్టిలో పెట్టుకునే కొండా సుస్మిత వ్యాఖ్య చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే సంగారెడ్డిలో సభ జరిగింది. సంగారెడ్డిలో జగ్గారెడ్డి గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఈసారి ఎన్నికలకు నేను దూరంగా ఉంటాను, నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డిలో పోటీ చేస్తుంది, అవసరమైతే నేను మరొక చోట పోటీ చేస్తానని ఆయన పదే చెప్తున్నటువంటి క్రమంలో జగ్గారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారు లేదా నిర్మలా జగ్గారెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారనేటువంటి ముఖ్యమంత్రి టికెట్ విషయం రాహుల్ గాంధీ చూసుకుంటారని సంగారెడ్డిలో చెప్పి ఆ తర్వాత ఎల్లారే జరిగినటువంటి పరకాల సభలో రేవూరి ప్రకాష్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఓటేయాలి, ఆయనే పోటీ చేస్తారని ప్రకటించడంతోనే ఈ వివాదం తలెత్తినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టికెట్ పై ఆశలు పెట్టుకున్నటువంటి పరకాల సీట్పై ఆశలు పెట్టుకున్నటువంటి కొండా సుస్మిత రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. వైపు జంజీ ఉద్యమం అంటూనే మరోవైపు ఈ ప్రకాష్ రెడ్డి టికెట్ ఎలా ప్రకటిస్తారనేది ఆమె వేసినటువంటి ప్రశ్న. అయితే తాజాగా ఇదే కాకుండా 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో సఫోకేషన్ గురవుతున్నారు. ఇది స్వయంగా ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి బాహంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పార్టీలో ఉంటూనే తమకు న్యాయం జరగడం లేదు, సరైన గుర్తింపు లేదనేది, నిధులు ఇవ్వడం లేదని, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని, కేవలం మంత్రుల నియోజకవర్గ నిధులు వెళ్తున్నాయని చాలా మంది ఎమ్మెల్యేలకు గ్యాప్స్ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రికి మంత్రులకు గ్యాప్ ఉంది. ఎందుకంటే ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన మంత్రులు ఎవరు రేవంత్ రెడ్డితో సఖ్యతగా లేరు అన్నటువంటి చర్చ ఉంది. వారిని గ్రిప్లో పెట్టుకునేందుకే రేవంత్ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారు తప్పితే వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదన్నటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నిత్యం తన ఏదైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పిదాలు, ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు లేదా పేద ప్రజల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక పేదవాడికి ఇచ్చే
ఇందిరమ్మ ఇంట్లో 5 లక్షలకు సంబంధించి 100 కండిషన్లు పెట్టారు, కానీ లక్షల కోట్లు దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి. ఇటు చాలా మంది ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే ఇబ్బంది గ్రామాలలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం పట్ల క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బంది అయితే పరిస్థితి. చాలా మంది పదవుల విషయంలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ నేతలకు పదవుల న్యాయం జరగడం లేదు, ప్రాధాన్యత ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా తన అసంతృప్తి పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఎందుకంటే పార్టీ మారినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు దక్కుతున్నాయి, పదవులలో పెద్దపీట వెళ్తున్నారు, కానీ ఆ పార్టీనే నమ్ముకున్నటువంటి అలాంటి వారికి అవకాశం 2007లో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కతో పాటు తాను ఎమ్మెల్సీగా ఉన్నాను, కానీ ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు, మరొకరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, కానీ నేను ఇలానే ఎమ్మెల్యేగానే మిగిలిపోవాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఆయనకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినప్పటికీ ఆయన ఇప్పటి వరకు బాధ్యత తీసుకున్నటువంటి పరిస్థితి. చాలా మంది ఇదే భావనతో ఉన్నారు. అక్కడ మంచిర్యాలలో నిత్యం విభేదాలు తలెత్తుతున్నాయి. మంత్రి వివేక్ వెంకటస్వామికి, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావుకు గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక రంగారెడ్డి జిల్లాలో కూడా మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి అడుగుతున్నారు. ఆయన తాను సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకు క్యాబినెట్ లో చోటు దక్కలేదు. మరోవైపు తిరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సైతం తనకు మళ్ళీ అవకాశం ఇవ్వాలని చెప్తున్నటువంటి పరిస్థితి. నిత్యం పదవుల కేటాయింపులో అసంతృప్తి ఒకటైతే, రెండోది పాలనలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, నిధుల కేటాయింపులో జరుగుతున్నటువంటి ఏదైతే సరైన రీతిలో నిధులు ఇవ్వడం పోవడం పట్ల కావచ్చు, మొత్తానికి క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారినటువంటి నేపథ్యంలో సరైన రీతిలో పాలన దాకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.